ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి దూరం అయ్యిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. సోమవారం భీమడోలు మండలంలో ఎమ్మెల్యే ధర్మరాజు సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా భీమడోలు గ్రామంలోని దిగుడుపాటి దెబ్బ, హెచ్పీ గ్యాస్ కంపెనీ ప్రాంతాల్లో ఇటీవల నిర్మించిన రహదారులను, గుండుగొల్ల గ్రామంలోని ఒక మెటల్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. పోలసానిపల్లి గ్రామ సచివాలయం వద్ద గుండుగొల్ల తిరుమల మిల్క్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్రొడ్యూస్ యూనిట్ను, స్థానిక నంబర్ 3 పాఠశాల వద్ద నిర్మించిన ఆయుష్మాన్ మందిర్ భవనాన్ని ఎమ్మెల్యే, సర్పంచ్ షేక్ రహీమా బేగం హసీనా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. బీసీ కాలనీలో పార్క్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా టీబీ రోగులకు పౌష్టికాహారాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ సునీతతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, కరణం పెద్దిరాజు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతీదేవి, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. భీమడోలు మండలంలో 150 లక్షలతో ఏదైతే మనకి కాలనీలు ఉన్నాయో, గతంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న కాలనీలు అన్నింటికి కూడా రోడ్లు ఏర్పాటు చేయటం, అలాగే ఈరోజు పోసానపల్లి గ్రామంలో ఒక పార్క్ ఒకటి డెవలప్మెంట్ చేసేటట్టు, అలాగే మంచినీటిని ఇచ్చేటట్టు ఒకటి అలాగే ఈరోజు స్కూల్లో కూడా ఒకటి చేయడం జరిగింది. అలాగే భీమడోల్లో హాస్పిటల్లో చాలా మౌలిక వసతులు లేవని డాక్టర్ గారు చెప్పేటప్పటికి ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈ అన్నిటిని కూడా మేము అంతా కూడా రెక్టిఫై చేసి అన్నింటినీ కూడా మౌలిక వసతులు, అలాగే దారులు అన్నింటిని కూడా ఏర్పాటు చేసేటట్టు, అలాగే ఈరోజు టీవీ డే సందర్భంగా ఈరోజు టీవీ డే క్యాంప్ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా న్యూట్రిషన్స్ అన్నీ ఇవ్వటం, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు. గత ప్రభుత్వంలో వీళ్ళందరూ ఎంతో దారుణంగా, ఎందుకంటే ఎక్కడా కూడా కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా ఆ రోజు చేయడం, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే అనేక కాలనీల్లో రహదారులు కానీ, మంచినీటిని కానీ, అలాగే ఎలక్ట్రిసిటీని కానీ ఏర్పాటు చేయడం, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రణాళిక అంతా కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా ఎంతో సంతోషంగా, ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఈ సమస్యల్ని చాలా గత 5 ఏళ్ల కాలంలో చేయనటువంటి పనుల్ని ఈ 9 నెలల్లోనే పూర్తి చేయటం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘన విజయాన్ని, అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఈ గ్రామాలలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టే విధంగా ప్రణాళికలు అన్నీ ముందుకు తీసుకువెళ్తున్నాం.